హెల్త్ న్యూస్ మీకోసం. పారాసెటమాల్ మాత్రల వాడకం మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాస్త ఒళ్ళు వెచ్చబడినా, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నా, తలనొప్పిగా అనిపిస్తున్నా వెంటనే చాలామంది పారాసెటమాల్ మాత్రను వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చీటికి మాటికి పారాసెటమాల్ను వేసుకోవటం ఏమంత మంచిది కాదని, ఈ మాత్రను అతిగా వాడటం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారు పారాసెటమాల్ మాత్రల వాడకం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు. అతిగా పారాసెటమాల్ను వాడటం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యల ముప్పు పెరుగుతున్నట్లు బ్రిటన్కు చెందిన నాటింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనంలో గుర్తించారు. మన దగ్గర జ్వరానికి ప్రధానంగా పారాసెటమాల్నే వాడుతూ ఉంటారు. పెద్ద వయసులో కీళ్ల నొప్పులు తగ్గటానికి ఈ మాత్రను వేసుకుంటూ ఉంటారు. ఇది సురక్షితమని, పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవని భావిస్తూ ఉంటారు. కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. పారాసెటమాల్ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు 24%, పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్లు తేలింది. అలాగే కిడ్నీ జబ్బు 19%, గుండె వైఫల్యం 9%, అధిక రక్తపోటు వచ్చే అవకాశం 7% ఎక్కువ అవుతున్నట్లు బయటపడింది. పారాసెటమాల్ మాత్ర నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో కీళ్లనొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు కాస్త గట్టిగానే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సలహా లేకుండా పారాసెటమాల్ను చీటికి మాటికి వాడటం ఏమంత మంచిది కాదని మనందరం గుర్తుంచుకోవటం అన్ని విధాలా మేలు.